మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ గెలిచిన నాటి నుండి మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి సొంత నిధులతో ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు అమలు చేశారని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగళగిరి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ ఇబ్రహీం తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 109 మంది మైనార్టీలకు 66,92,475 చెక్కుల రూపంలో, మరో 37 మందికి ఎల్ఓసి ద్వారా 75,47,340 వైద్య సహాయం అందజేశారన్నారు. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని ఆటో నగర్లో గల నూర్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్, మంగళగిరి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ ఇబ్రహీం, మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి దశగా పరిపాలన కొనసాగిస్తూ 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ గెలుపొందిన నాటి నుండి సంక్షేమ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మైనార్టీల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం, చిర్రావూరు, మంగళగిరి మండలం నవులూరు, పూలకంపాడు ముస్లిం బరియల్ గ్రౌండ్ అభివృద్ధి పనులు సొంత నిధులతో చేపట్టనున్నారు. శ్రీశక్తి కార్యక్రమం ద్వారా 154 మంది మైనార్టీ మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. గడిచిన 2 సంవత్సరాల్లో 77 మంది మరణించిన మైనార్టీ కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం ఒక్కో కుటుంబానికి 10,000 చొప్పున సహాయం అందించారన్నారు. అదేవిధంగా 184 ముస్లిం జంటలకు పెళ్లి కానుకలు అందించడంతో పాటు స్వయం ఉపాధి కోసం మైనార్టీ యువతకు టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. భవిష్యత్తులో మంగళగిరి నియోజకవర్గంలో మైనార్టీ ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి మంత్రి నారా లోకేష్ ఇదే విధంగా అండగా ఉంటారని ఆయన అన్నారు. కాసిం ఖాన్, కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చాయో సూపర్ 6 వాటన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా నెరవేరుస్తూ వస్తున్నాయి. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి మంగళగిరి నియోజకవర్గంలో ఈ మసీదులో ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి అందరం కూడా ముస్లింలు యావత్తు దువా చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, వారికి భవిష్యత్తులో మరి 3 సంవత్సరాలు కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ అల్లా వారికి తోడు ఉండాలని చెప్పేసి అందరం కూడా దువా చేయడం జరిగింది. మరి అలాగే ఈ 2 సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కరపత్రం ద్వారా ప్రింట్ చేసి మరి ఇక్కడ అందరికీ పంచడం కూడా జరిగింది. మరి అలాగే ఈ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనించి వచ్చే ఎన్నికల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పేసి మరలా కూడా గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మంగళగిరి పౌరాల కాలనీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నియోజకవర్గంలో మన శాసనసభ్యులు, మన మంత్రివర్యులు, మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నారా లోకేష్ గారు చేసినటువంటి నియోజకవర్గంలో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు, మసీదులు, కబ్రస్థాన్లు అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఈ కరపత్రం ద్వారా మరి నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలు మొత్తం కూడా వివరించడం జరిగింది. ప్రతి ఒక్క మసీదుకు కూడా ఈ కరపత్రాలు అందుతాయి. మరి యాక్షన్ ప్లాన్ కింద 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మరియు రానున్నటువంటి 2026, 27, 28 మాస్టర్ ప్లాన్లో అన్ని మైనార్టీ సోదరులకి, అన్ని మసీదులకి మరామతులు, కబ్రస్థాన్లకి, మరి ఈద్గాలకి అన్నిటి కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీలందరూ కూడా అండదండ నుండి భవిష్యత్తులో 2029లో కూడా లోకేష్ గారికి పూర్తి మెజార్టీతో అధికారం ఇవ్వాలని, మైనార్టీ సోదరులకి అండదండలుగా మరి నారా లోకేష్ గారు ఉన్నప్పుడు మనం అందరూ కూడా మైనార్టీ సోదరులందరూ కూడా లోకేష్ గారికి అండదండలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం.